మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో హరీష్ రావు ఒక్కరే మంచి నాయకుడని వ్యాఖ్యానించారు. హరీష్ ప్రజా నాయకుడు, వివాదరహితుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీలోకి హరీష్ రావు రావాలంటే రాజీనామా చేసి రావాలని తెలిపారు. కమలం పార్టీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేసి రావాల్సిందేనని సంజయ్ పేర్కొన్నారు. అయితే హరీష్ రావును తాను కలవలేదని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఆ రెండు పార్టీలు ఆడుతున్న ఓ డ్రామాగా బండి సంజయ్ అభివర్ణించారు. నిజంగా కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని భావిస్తే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరే దమ్ముందా అని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలను కేసీఆర్ సర్కార్ పెట్టిన హింసను అప్పుడే మర్చిపోతామా అంటూ వ్యాఖ్యానించారు బండి సంజయ్. హరీష్ రావు వచ్చినా కూడా మన రాజీనామా చేసి మన ఎన్నికల పోటీ చేయాల్సిందే. కానీ హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీ నిలుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, దాని ఏమనలేదు, ఓపెన్ గా చెప్తున్నాను. చర్చలు మాకేమొస్తాయి చర్చలు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పరాదు, బీఆర్ఎస్ పార్టీ చెప్పరాదు. 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. ఒకప్పుడు కేసీఆర్ గిదే అన్నాడు కదా, బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేను అంటాను మీది ఏముంది అని నేను అంటున్నా. ఇప్పుడు మాది గింత పార్టీ అన్నావు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు. ఇప్పుడు నీదెంత పార్టీ? నీ గింత పార్టీ నీది. నేను అహంకారంతో మాట్లాడలేను. కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడాడు. కేంద్ర స్థాయి నాయకులను కూడా అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడాడు. ఇప్పుడు డామేడ్ కథ అడ్డం తిరిగిన లెక్క ఇప్పుడు ఆయనకే చుట్టుకొస్తుంది. కాబట్టి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలైట్ గా ఉండాలి, విమర్శలు చేయాలి. కానీ హేళన చేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను, మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అట్నే వివరిస్తే